వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీమద్ భగవద్గీత జయంతి సందర్భంగా కల్వకుర్తి బ్రహ్మకుమారిస్ సీనియర్ సేవాదారులు బీకే వివేకానంద రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు నేటి సమాజంలోని యువతకు, పాఠశాల బాల బాలికలకు, మహిళలకు, వయోజనులకు, భక్తులకు, జ్ఞానులకు, ప్రతి ఒక్కరికి శ్రీమద్ భగవద్గీత కేవలం పఠన గీత కాకుండా ఆచరణ ద్వారా శ్రేష్ఠ సమాజాన్ని ఎలా తయారు చేయాలి అన్న దాని గురించి మీ టీవీ స్టూడియోకి ఆహ్వానించబడ్డ బీకే వివేకానంద గారి ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం అండి. ఈరోజు శ్రీమద్ భగవద్గీత జయంతి సందర్భంగా మీ టీవీ స్టూడియోకు ఆహ్వానించిన నన్ను సూర్యకిరణ్ గారు, నిజంగా మీరు జ్ఞానసూరులే కావాలి ఈ ప్రశ్నతో. ఎందుకు చెప్తున్నానంటే, భగవద్గీత అనేది నేడు ప్రతి ఒక్కరికి అమృత బిందువు, ఒక జ్ఞానామృతం. కాకపోతే దీన్ని తెలియని ఈనాటి యువత కానీ, ఈనాటి ప్రతి ఒక్క మానవులు కానీ దీన్ని ఒక మామూలు గ్రంథంగా ఇంటిలో కూడా లేని విధంగా తయారయ్యారు. ఇది చాలా శోచనీయం. కాబట్టి ఈ సందర్భంగానైనా ప్రతి ఇంటిలో భగవద్గీత ఉండడమే కాదు, భగవద్గీత అని ఒక్క శ్లోకమైన కనీసం అర్థసహితంగా ఆచరణంగా ఉంటే మన భారతదేశం, ఈనాటి యువత, ఈనాటి మహిళలు మరో స్వర్ణిమ యుగంగా, స్వర్ణిమ భారతదేశంగా తయారవడానికి ఏమాత్రం సందేహం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, గీతలోని మొట్టమొదటి శ్లోకమే ఉంది. దాని అర్థం క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వ ఇవ పద్ధతి. దీని అర్థం ఏంటంటే, క్లైబ్యం అంటే ఓ బలహీనమైన ఓ అర్జున. అర్జున అంటే ఏ అర్జునుకో 5000 సంవత్సరాల క్రితం వేదవ్యాసుడు రాసిన భగవద్గీత ఈనాటి కలియుగంలోని మానవులకు సంబంధించింది అని మేము అనుభవంతో చెప్తున్నాం. ఎందుకంటే ఈనాడు యువకులు అనేక రకాలైన వ్యసనాలకు, అనేక రకాలైన అలవాట్లకు లోనై తమ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయారు, తల్లిదండ్రులను మర్చిపోయారు, సమాజాన్ని మర్చిపోయారు, పెడదారి పట్టారు. మరి కల్కా యూత్ కహా పోయేగా, మా లక్ష్యం ఏంటంటే ఆజ్కా యువత్ కల్కా దేవత అంటున్నాం. ప్రతి మానవుడు మానవత్వాన్ని మరవకూడదు, మానవత్వం నుంచి దైవత్వంలోకి వచ్చి దేవతా సృష్టి రావాలని మనం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క భారతదేశంలోని పవిత్ర గ్రంథం మరి భగవద్గీతను మర్చిపోతే ఎట్లా? మిగతా ధర్మవర్సులని వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం కాదు, మనం చూసే వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. కాకపోతే భారతదేశంలోని పవిత్ర గ్రంథం భగవద్గీత ప్రపంచానికే విశ్వగురువు అయింది. ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భగవద్గీత ఆచరణ చేసే విశ్వగురువుగా మన భారతదేశాన్ని తీసుకొస్తున్నాడు. చాలా సంతోషకర పరిణామం. ఒక విధంగా మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి యోగి ఆదిత్యనాథ్, మరి అదే మాదిరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యామంత్రి సంయుక్తంగా ఒక విద్యా వ్యవస్థకు ఒక మూల సలహాదారుగా ఏర్పడ్డాడు. అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి గారు గరికపాటిని, ఇంకా సందేహం అవసరం లేదు, మన విద్యార్థులకు ముఖ్యంగా బాల్యబాలికలకు నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు మేళవించిన విద్యగా ఉండాలి. ఇవి మొత్తం పక్కకు పెట్టి కేవలము బుకిష్ నాలెడ్జ్ కేవలం చదవడం వల్ల వాళ్లకు కొన్ని విషయాల్లో బలహీన మనస్కులై మరి ఫెయిల్ అయితే ఆత్మహత్యలు, ప్రేమలో విఫలమైతే ఆత్మహత్యలు, అనేక రకాల సమస్యలు వస్తే మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఇదేమిటి? ఇదే బలహీనమైన మనస్సు అంటే. అందుకొరకే గీతలో ముఖ్యమైన శ్లోకాల అర్థమే చెప్పుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను ఎప్పుడైతే భారతదేశంలో ధర్మగ్లాని, కర్మగ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను ఆటోమేటిక్గా వచ్చేస్తాను. నా యువతకు, నా దేశానికి, నా ప్రపంచానికి విశ్వగురువుగా చేయడానికి నా కర్తవ్యం ఇదే. మరి ఇప్పుడు మనం చెప్పుకుందాం, కలియుగం ప్రస్తుత పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. రోజు రోజుకి ఎక్కడ వెళ్తుంది మన భారతదేశం? ఈనాటి మహిళలు, ఈనాటి యువత పెడదారి పడిపోతుంది. దీన్ని పరివర్తించే క్షణమే అదే భగవద్గీత. ఈ భగవద్గీతనే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే బ్రహ్మకుమారిస్ వాళ్ళు జ్ఞాన మురళి అనే ఒక బ్రహ్మాండమైన ఒక పరివర్తన పేరుతో ఒక భగవద్గీతలోని ప్రతి శ్లోకాలను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అర్థం, ప్రతి ఒక్క అధ్యాయంలోని
అర్థాన్ని జ్ఞాన మురళి పేరుతో వాడు యూట్యూబ్ ఛానల్లో, తర్వాత అనేక రకాలైన పీస్ ఆఫ్ మైండ్, జ్ఞాన మురళి అని రకరకాల ఛానళ్ళు వివరిస్తున్నారు. కనీసం అది వినండి, ఇంటిలోనే భగవద్గీతను ఆచరణ చేసుకోండి. ఆ మాదిరిగా ఇది ఒక్కసారి అభ్యాసం కూసు విద్య, ఒక్కసారి వింటే ఎవరికి అర్థం కాదు. కనీసం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ రోజు మేమే చూస్తున్నాం భగవద్గీత అంటే అదెల్లా సారా అనే ప్రశ్న లేకుండా మానవుడు. అవునా లేదా? చెప్పండి మీరు. భగవద్గీతలోని ఒక శ్లోకం మీరు చెప్పగలుగుతారా అంటే ఎవరు సార్ మాకు ఎవరు చెప్పలేదు అంటారు. అవునా లేదా? కాబట్టి అలా కాకుండా మన భారతదేశంలోని దేవీ దేవతా ధర్మం, మనము హిందువుల కంటే ముందు దేవతా ధర్మం, మన దేవీ దేవతా ధర్మాన్ని ఆధారంగానే ఇతర 6 ధర్మాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనము విశ్వానికి మూలం అయిన ఆ ఆది సనాతన దేవతా ధర్మానికి మూల పురుషుడే భగవంతుడు. అందుకొరకే ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు వేసే క్వశ్చన్ నేనే వేస్తున్నాను. మహాభారత యుద్ధం నుంచి మనకు భీష్మ పర్వంలో నుంచి ఈ భగవద్గీత ఏర్పడ్డది. ఈ భగవద్గీతలో కూడా మరి శ్రీకృష్ణుడు అర్జున సంవాదంలో యుద్ధం మధ్యలో జరిగింది. ఇక్కడ యుద్ధం అంటే ఎక్కడో మహాభారీ యుద్ధం అని కాదు, కలియుగంలో జరిగే మానవుల సంఘర్షణే యుద్ధం. ఒక మంచి చెడుల మధ్య సంఘర్షణ యుద్ధం. ఒక చిన్న సమస్య వస్తే ఈనాడు తట్టుకోలేక ఈనాడు యువత చెడుదారి పడుతున్నారు. అవునా కాదా? చిన్న సమస్య. అందుకొరకే పరమాత్మ ఏమంటాడు, నేనున్నాను, అహం ధర్మస్య ధర్మో రక్షతి రక్షిత. ఎప్పుడు నువ్వు ధర్మం రక్షింపబడుతుంది? నీ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే నీ యొక్క నిన్ను యు నో యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్. అందుకొరకే శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడు అనే యొక్క ఒక ముఖ్యమైన పదం ఉంది. రెండవది ఇక్కడ భగవద్గీతలోని ముఖ్యమైన పదాల అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకొని నీ లక్ష్యాన్ని తెలుసుకొని ఆ లక్ష్యాన్ని గమనాన్ని సాధనంగా ముందుకెళ్తే నీవు విజయుడు అవుతావు. అర్జున్నే విజయుడు అంటారు. ఈనాడు పిరికివాడిగా తయారైనట్టే అర్జున విషాద యోగం నుంచి స్టార్ట్ అయింది. అర్జున విషాద యోగం ఎందుకంటే మనం పిరికివాని లక్షణం ఎందుకు ఏర్పడుతుందంటే ఓ యుద్ధం నుంచి పారిపోయే విధంగా ఎందుకు తయారైందంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్క యువత విద్యార్థి తమ చేసే కర్మలో విజయం సాధించాలి, తమ చేసే పనిలో సక్సెస్ సాధించాలి, తమ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, తర్వాత వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలి. ఈనాడు మనం పేపర్లో ఏం చూస్తున్నాం? ప్రతిరోజు ఆత్మహత్యలు అనే యొక్క నెగిటివ్ కాన్షియస్ చూస్తున్నాం, తల్లిదండ్రుల నిరాకరణ చూస్తున్నాం, మరి స్త్రీల పట్ల అత్యాచారాలు చూస్తున్నాం. ఎందుకు ఈ వ్యవస్థ ఏర్పడది? ఇంకా ఓ విధంగా చెప్పాలంటే మరి భారతదేశంలో అనేక రకాలైన ఉగ్రవాదం ఏర్పడ్డది. మరి అలాంటి యొక్క నెగిటివ్ కాన్షియస్ పోవాలంటే ఒకటే ఆధారం, ప్రతి ఒక్కరూ భగవద్గీతను కేవలం పఠన గీత కాదు, ఆచరణ గీత. ఆచరణ గీతకు మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రెడీగా ఉంది. మీ వంతకు పరమాత్మ ఇక్కడ వండర్ఫుల్ విషయం ఏమంటున్నాడు అంటే, 1937లో స్థాపన అయింది విశ్వవిద్యాలయం. ఇప్పటికీ 90 years అవుతుంది. కానీ కొంతవరకు మాత్రమే తెలుసు. విజృంభించి 160 దేశాల్లో ఈ విశ్వవ్యాప్తంగా సేవ చేస్తుంది. అందుకొరకే విదేశాలు సైతం భారతదేశాన్ని విశ్వగురువుగా అంటున్నాయి. ఈనాడు ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో శ్రీమద్ భగవద్గీత మహాసమ్మేళనం మౌంట్ అబు రాజస్థాన్ జరిగింది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేసి నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ జగద్గురు పీఠాధిపతులు, మరి ఇక్కడ ఉండే చిన్మయానంద స్వామి, తర్వాత మహర్షులు శ్రీ భారతీయానంద స్వామి, వీళ్ళందరూ అక్కడ వచ్చేసి మరి నిజంగా చెప్పాలంటే భారతదేశం స్వర్ణిమంగా మేము ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లుతుంది. మరి ఒక మరో ప్రపంచాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఆచరించినప్పుడే ఆచారులు అవుతారు, కేవలం చెప్పడం ద్వారా కాదు. నేను చెప్పడం అంటే నేను కొన్ని ఆచరణ చేస్తున్నాను, మీ వద్ద రాగలను అని చెప్పగలుగుతున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే అమృతవేళ అంటారు. అమృతవేళ ఫస్ట్ ఛాన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 to 5 దాని అమృత ఘడియలు అంటారు. భగవంతుడు ఏ విధంగా అయితే ఆ సమయంలో ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా మనతో ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఎట్లయితే ఫోన్ కాల్స్ ఎప్పుడు ఈజీగా ఉంటాయి 12 తర్వాత అంటాం, అట్లే భగవంతునితో మాట్లాడే విధానం మనం ఆ సమయంలో అమృతవేళ శక్తిశాలి గడియలు అంటారు. అప్పుడు మెడిటేషన్ చేయడం ద్వారా మన మనసు క్లీన్ అవుతుంది, శక్తిశాలి ఏర్పడుతుంది, పవర్ఫుల్ స్థితి ఏర్పడుతుంది.
आज का युवत అప్పుడు కల్ కా దేవత అవుతాం. ముఖంలో ఒక ప్రక్షాళనం, ఒక దేవి దేవత మనస్కరం, ఓ పవిత్రత, ఒక ప్రేమ, ఒక శాంతి, ఒక ఆనందం, ఒక మధురత, ఒక నమ్రత. ఇలాంటి మన మనస్సులో ఉంటే మన ఆత్మలో ఉండే చైతన్య గుణాలు ఇవి. మనము వీటిని మర్చిపోయి దేహం అనేది మనకు ఒక తొడుగు లాంటిది. దేహము యొక్క సంబంధాలు అనేవి మనకు టెంపరీ. అయితే వీటిని మనం నమ్ముకొని మనం పిరికి వాళ్ళగా తయారైనాం. అదొక్కటే మన పొరపాటు, అవునా కదా? కాబట్టి ఇలాంటి అందుకొరకే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహది పావక అంటే ఇక్కడ ఆత్మ అనేది శాశ్వతము, దేహం అనేది టెంపరీ. కానీ టెంపరీ దేహాన్ని మనము నమ్ముకొని ఆ శాశ్వతమైన ఆత్మాన్ని మర్చిపోయినాం. శాశ్వతమైన సత్యం, ట్రుత్ ఈజ్ గాడ్ అంటాం, లవ్ ఈజ్ గాడ్ అంటాం. మనం మరి ఈ మాదిరిగా ఆ ప్రేమ స్వరూపుడైన, ఆనంద స్వరూపుడైన, మరి సత్యస్వరూపుడైన ఆ భగవంతుని మర్చిపోతే మరి విశ్వం ఏ విధంగా సుందరమవుతుంది? ఈనాడు పతనమైన భారతదేశం ఈనాడు ఎంత వడివడిగా ప్రపంచమే మూడో ప్రపంచ యుద్ధానికి వేగంగా పోతుందా లేదా? ఈనాడు మరి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? సమస్త విశ్వం నా మాట వినకపోతే 150 సార్లు వినాశం చేస్తా అంటున్నాడు. ఇంత ఘోరమా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మళ్ళీ అదైతే రష్యా వాళ్ళు ఊరుకుంటారా? మేము వినాశం అంటారు. అంటే 150 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఒక్కసారి ధ్వంసం చేసిన ప్రపంచం ఏ విధంగా వినాశమే. మరి వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నప్పుడు భగవంతుడు తన పని తాను చేసుకుంటాడు కదా. ఎప్పటికీ సృష్టి వినాశం కాదు, సృష్టి పరివర్తన, పునరభి జననం జఠరే గమనం. అంటే ఈ సృష్టి ఎప్పటికీ వినాశం కాదు. మానవ ప్రయత్నం వినాశం అయితే భగవంతుడి కర్తవ్యం రీజనరేషన్. అంటే భారతదేశం అవినాశి, మిగతా దేశాలు ఏమైనా కానీ భారతదేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశంలో స్వర్ణిమయుగం గ్యారెంటీ. కాబట్టి అలాంటి మంచి ప్రపంచం కొరకైనా మనం భగవద్గీతను ఆధారం చేసుకోవాలా వద్దా? అందుకొరకే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్రవర్య నిబోధిత అని స్వామి వివేకానంద కూడా అన్నాడు కదా. నీ లక్ష్యం చేరే వరకు, నీ గమ్యం చేరే వరకు నీ గమనాన్ని కొనసాగించు. అంటే మొట్టమొదటి నీ లక్ష్యం తెలవాలి, నీ గమనం తెలవాలి. అన్నప్పుడు నేను విద్యార్థులకు, యువతకు ఇచ్చే సందేశం ఏదంటే రెగ్యులర్ స్టడీస్ చేయండి. రెగ్యులర్ స్టడీస్తో పాటు మొరాలిటీ, సోషియాలిటీ, స్పిరిచువాలిటీ, ఈ 3 చాలా 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 అవసరం. ఇది లేనందుకు ఈరోజు చూడండి, కేవలం ధనం మూలం మిదం జగత్ అని డబ్బు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఎవరో కనబడకుండా అయ్యారు. ముసలాయన నన్ను కూర్చోవడం తయారైపోయారు. ఎందుకంటే ఈనాటి యువత కూడా ఆ వివాహం పేరుతో తమ భర్త ఎవరో తెలియకుండా మరి ఆ విధంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులను మర్చిపోతారు. తర్వాత పశ్చాత్తాపడతారు. ఈనాడు అనే సంఘటనలు మనం చూస్తున్నాం. అది తెలియక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో భగవద్గీత అవసరమా లేదా? చెప్పండి. అవసరం. ఎందుకంటే అది భగవద్గీత ఏదో చనిపోయినప్పుడు చదువుకునే గ్రంథం కాదు, చనిపోకుండా ధైర్యంగా ఉండే గ్రంథం. అయినా చనిపోయాక ఎట్లా చదువుతారు? చాలా మంది మరణించిన తర్వాత ఘంటసాల భగవద్గీతను పెట్టడం అది ఫ్యాషన్ అయిపోయింది. కానీ అది కాదు. జీవితాన్ని ఉద్ధరించేది ఉద్ధరేది ఆత్మనాత్మానం. అందుకొరకే మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. అంటే ఏ విధంగా అయితే మన స్వయం ప్రయత్నం లేనిదే ఎవరేం చేయలేరు. కాబట్టి పరమాత్మ మనకి ఏం చెప్తున్నాడంటే భగవంతుని సత్యపరిచయం భగవంతుడు స్వయంగా చెప్పాలి. మన భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, 3 కోట్ల దేవతలు ఉన్నారు, ఆధ్యాత్మిక సంస్థలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యలన్నిటి చేయలేని పనిని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏ విధంగా చేస్తుంది? మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే గీతనే మనకు ఆధారం. గీతలోనే ఒక శ్లోకం ఏముందంటే అసమ్మూఢస్సు మర్తేషు సర్వపాపై ప్రముచ్యతే. అసమ్మూఢస్సు మర్తేషు అంటే నేను వచ్చి నా పరిచయం ఇచ్చి విశ్వ పరివర్తన చేసే వరకు నా పరిచయం ఎవరికి తెలియదు. 1. 2 మూఢమతులైన మానవులు అంటే మూర్ఖులైన మూర్ఖులు అంటే ప్రపంచంలో జ్ఞానం చాలా ఉంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం లేనందువల్ల నన్ను యథార్థంగా గుర్తించక నన్ను ఇంకా వెతుకుతున్నారు. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడంటే నా అంతకు నేను ఒక
వృద్ధ బ్రాహ్మణులు లేదా సాధారణ తనువులో ప్రవేశించి జ్ఞానం ఇస్తారు. అదే సత్యనారాయణ వ్రతంలో ఉంది. తర్వాత బ్రహ్మంగారు చెప్పారు. అనేక రకాల హిందువుల గ్రంథం కూడా ఆధారం ఉంది. కానీ వాటిని యథార్థ స్థితిని మర్చిపోయి మనము ఏ విధంగా అయితే ఓల్డ్ అంటే పాతదారిలోనే వెళ్తూ మూఢనమ్మకాలకు ప్రాధాన్యత ఇచ్చి పరమాత్మని యథార్థ పరిచయం మర్చిపోయాం. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో దీని వ్యవస్థాపకుడు మరి పరమాత్మ జ్యోతిర్బిందు పరమాత్మ పరమశివుడు. ఆ పరమశివుని సత్య పరిచయం ఆయన్ని వచ్చి స్వయంగా ఇస్తున్నాడు. ఏమనంటే ఆయన నేను బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సృష్టికర్తను. ఈ పాయింట్ భగవద్గీతలో ఉన్న అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేకున్నది. ఎందుకంటే జీఓడి గాడ్ అంటాం. గాడ్ అంటే ఎవరు? భగవంతుడు అంటాం. అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. ఈ మూడింటికి అంటే సృష్టికి బ్రహ్మ విష్ణు అంటే సృష్టి స్థితి లయకారకుడు ఆ జ్యోతి స్వరూపుడు. బిందు మూలం బిందు త్రైలోక్య దర్పణం బిందు మధ్యే స్థితం దేవం బిందుకేచర అవ్యయం. భగవంతుడు ఒక బిందువు. అందువరకే గీతలో మరో శ్లోకం అవ్యక్తో యమచించోయ. ఓ అర్జున, నన్ను మానుష్య రూపంలో నన్ను చూడలేవు, నేను అవ్యక్తులను, నేను వ్యక్తిని కాదు. ఈ ఒక్క పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుందా? కాదు కదా. అది సాధన శోధన చేసిన వాళ్లకు ఓహో అవ్యక్తం అంటే నేను జనన మరణ రహితుని. భగవంతుని యొక్క 5 లక్షణాలు ఫస్ట్ వినండి. అజన్మ, అభోక్త, అశరీరి, అయోనిజ, అకాయ. ఇది భగవంతుని యొక్క సిమ్టమ్స్. మనము ఒక చిన్న చీమ పెద్ద చీమను, చిన్న ఏనుగు పెద్ద ఏనుగు అన్నట్టు మనము కూడా ఒక దేవతాధారిని పూజించరు, తప్పేం కాదు. కానీ వాటి ద్వారా భగవంతుని సత్యపరిచయం తెలుసుకుని అతని నుంచి శక్తిని పొందడమే మన టార్గెట్ మెడిటేషన్ ద్వారా. అందుకొరకు ఏం చెప్తున్నా అంటే భగవద్గీతలో 3 పాత్రధారులు చెప్పారు. ఒకరు శ్రీ భగవాను వాచ అన్నారు, అందులో ఉంది భగవాన్ వాచ. 2 శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం ఉంది. 3 వేదవ్యాసుడు చెప్పిన జ్ఞానం ఉంది. ఈ 3 జ్ఞానం యథార్థంగా అర్థం చేసుకునే స్థితి మనకు రావాలి. అవునా లేదా? అదే మాదిరిగా భగవద్గీతలో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చు, డీప్ వెళ్తే తెలుస్తాయి. అంటే ఈ విధంగా భగవంతుడు వేరు నేను వేరు అనడం ద్వైతం. విశిష్టాద్వైతం అంటే భగవంతుడిలో నేను అనడం విశిష్టాద్వైతం. అద్వైతం అంటే భగవంతుడు ఒక్కడే, ఈ ప్రపంచంలో ఇంకో ఏది లేదు. ఈ విధంగా అనేక రకాలైన సిద్ధాంతాలు 5000 సంవత్సరాల నుంచి చెప్పిన వేదవ్యాసుని యొక్క క్రమంగా ఒరిజినల్గా శ్రీ భగవాను వాచ చెప్పినవి 200 లేదా 300 శ్లోకాలే. కానీ ఈరోజు మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 701 శ్లోకాలు. మరి అవన్నీ ఏ విధంగా అంటే సంతృప్త వాళ్ళు ఆధ్యాత్మిక ప్రేరణతో రాశారు. కానీ ఎప్పుడైతే ఒరిజినల్ జ్ఞానం ఉందో దాన్ని కనుమరుగు అయ్యే స్థితి కనిపించి ఈనాడు భగవంతుని గుర్తించలేని మరి అలాంటి అసమ్మూఢ సమర్థేషు అంటే నన్ను యథార్థంగా తెలుసుకున్న వాడు చాలా ధన్యుడు, చాలా శ్రేష్ఠుడు. అందుకొరకే ఇంకొక శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచుచ. అంటే నన్ను ఎవరైతే యథార్థంగా తెలుసుకున్నాడో నేను తల్లిని తండ్రిని సద్గురుడను, నేను మీకు సమస్తం ఇవ్వడానికి వచ్చాను. అంటే ఏ విధంగా అయితే ఒక బల్బులో కరెంటు రావాలంటే ఆ ప్లాస్టిక్ వైర్ తీసి ఆ లోపల ఉండే కాపర్ వైర్ను జాయింట్ చేయాలి. అట్లే మనం కాపర్ వైర్ లోపల ఉండే జాయింట్ అనేది మనలో పవర్, మనలో ఆత్మశక్తి. మనం బాడీ రిలేషన్స్ చూసాం. బాడీని మనం శరీరం అనేది ఒక రబ్బర్ తోడు. అటు ఈ మెడిటేషన్లో ఆ మాదిరిగా పరమాత్మతోడి శక్తిని గ్రహించే స్థితి భగవద్గీతలోని కొన్ని శ్లోకాల్లో ఉంది. ఆ వివరణ పరమాత్మ స్వయంగా ఇప్పుడు ధర్మగ్లాని కర్మగ్లాని సమయం అన్నాడు కదా. ఎప్పుడైతే ఆ ధర్మగ్లాని అంటే ధర్మం పూర్తిగా పతనమైందో ఇప్పుడు ఇంతకంటే మించే అవసరం ఏం లేదు. కర్మ అంటే మనిషి చేసే పనులు కళ్ళు ధృతరాష్ట్ర పాలన లేక ప్రపంచం నడుస్తుంది. దుర్యోధనుని యొక్క శాసనాలు నడుస్తున్నాయి. దుర్యోధన, దుశ్శీల, దుర్మాంగత అనేక స్థితులు ఎవరు చెప్పే అవసరం లేదు, ఇప్పుడు నడుస్తున్నాయి. కానీ ఇందులోపల కూడా మనలాంటి మీలాంటి పాండవులు ఉన్నాం. పాండవు అంటే నిరంతరం భగవంతుని యొక్క స్మృతి ఉండేవాడు, నిరంతరం శ్వేతవస్త్రధారి. అతనే అర్జున్, భీమ, ధర్మ 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 రాజు కదా. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు. పాండవులు 5 మంది అయినా కౌరవులను జయించారంటే అర్థమైందంటే భారతదేశంలో కలియుగంతంలో ధర్మము కొద్దిగా విజయం మాత్రం పాండవులకి. అంటే ధర్మంకి సత్యం వద ధర్మం చర అంటారు. చాలా మంది కలియుగలు ఏమైనంటే
మీరేం యువకుడు ఏమైనా సార్ ఈనాడు న్యాయానికి రోజులు ఎక్కడ ఉన్నాయి అంటున్నా లేదా? కానీ అవసరం లేదు. సత్యం సత్యమే, ధర్మం ధర్మమే, ధర్మం ధర్మమే, ధర్మమే న్యాయం ధర్మమే గెలుస్తుంది 100%. కాకపోతే చాలా మంది బలహీన మనస్కులు, ఇప్పుడే చెప్పుకున్నాం క్లైబ్యం మాస్మ అంటే పిరికివాడై అర్జునుడు యుద్ధం నుంచి పారిపోతున్నాడు. ఏ యుద్ధం? మానసిక సంఘర్షణ, సామాజిక సంఘర్షణ, ఆర్థిక సంస్కర్షణ, ఇవి 3 లేనందుకు ఎలా ఎలా అని వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఆ భారత యుద్ధం అక్కడ కాదు, ఇక్కడ జరుగుతుంది. కలియుగ అంతిమ సమయంలో ఇది ఒక చైతన్యం కావాలి నాటి యువకులు. అవునా, ఈ మాట వింటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ప్రతి ఇంట్లో గీత ఆచరణ ఉంటుంది, ప్రతి ఇంట్లో మెడిటేషన్ ఉంటుంది. ఇది తెలియక కీ ఒక దగ్గర పెట్టినరు, లాక్ ఒక దగ్గర చూస్తున్నారు. మరి లాక్ కీకు కనెక్షన్ లేదు ఎట్లా వస్తుంది? అంటే అందుకొరకే కలియుగ అంతిమ సమయం అయినా అని నేను మీకున్నాను ధైర్యం అంటున్నాడు. ఓదికు వినాశం కానీ ఏది కానీ మీరు వినాశనానికి భయపడకండి, కాబట్టి సంఘర్షణకు భయపడకండి. తర్వాత ప్రపంచ ఏ జరిగినా కానీ రాబోయేది స్వర్ణమయుగం, ఉందిలే మంచి కాలం ముందు అంటారు కదా. అంటే మీరు ఖచ్చితంగా మానవుని యొక్క లక్ష్యం, టార్గెట్ లక్ష్మీనారాయణ. అందుకొరకే ప్రతి ఆధ్యాత్మిక మరి వ్రతంలో కూడా సత్యనారాయణ వ్రతంలో ఏం చెప్తారు? లక్ష్మీనారాయణ చూపిస్తారు కదా. అంటే మానవుడు ఖచ్చితంగా దేవతే అవుతాడు. కాకపోతే ఈ కలియుగ అంతిమ సమయంలో బలహీనతలైనప్పుడు మనిషి తెలియకుండా ఏమవుతున్నాడు? రాక్షసత్వం వచ్చేస్తున్నాడు. ఎట్లనైనా గెలవాలి, ఏదైనా గెలవాలి, అవినీతితో నేను గెలుచుకోవాలనుకున్నాడు. కానీ అది శాశ్వతమా అశాశ్వతమా అని తెలవడం లేదు. అందుకొరకే మనము కలియుగంలోని ఈనాటి మానవులను ఏమంటారు అంటే సూరత్ మానవుక సీరత్ బందర్క అంట. అందుకొరకే పరమాత్మ ఏమంటారు అంటే నయనం చిందతి శస్త్ర అయినం దహతి పావక, ఆత్మ యొక్క అజాత శత్రువు అజర్ అమర్ అవినాశి అయిన భగవంతుని యొక్క చేయి పట్టుకున్నవాడే విజయుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగంలోని ఇది చివరి యొక్క శ్లోకం. ఎత్ర అంటే ఎక్కడైతే, యోగేశ్వరుడు యోగా అంటే సంబంధం, ఈశ్వరుడు అంటే భగవంతుడైన ఈశ్వరుని సంబంధం గలవాడికి తత్ర శ్రీ విజయం గ్యారంటీ. ఇప్పుడే మీకు చెప్పాను భగవంతుని సత్యపరిచయం. నామము సదాశివ, రూపము జ్యోతిస్వరూపం, భగవంతుని స్వరూపం. అందుకొరకే జ్ఞాన కిరణం అన్నాం కదా. అలా భగవంతుని కిరణాలు మన పైన పడాలి. సూర్య కిరణాలు పడినప్పుడే సూర్యోదయం అవుతుంది. భగవంతుని కిరణాలు పడితేనే ఈ ఉషస్సు అరుణం, ఇది జ్ఞాన ఉషస్సు ద్వారా విశ్వం స్వర్ణమయం అవుతుంది. కాబట్టి నామ రూప ధామం, మనం పరమాత్మ నిజధామం అనేది పరంధామం అంటాం. ఎరుపు బంగారంలో ఉండే పరంధామం అంటాం. మన యొక్క ఇల్లు ఏ విధంగా అయితే మనకు సాయంత్రంగా ఇంటికి వెళ్తామా లేదా? అంటే ఆత్మకు మనస్సులో యొక్క శాశ్వతమైన ఇప్పుడు జన్మ మరణ రహితుడు భగవంతుడు. మనము అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం వృద్ధాప్యానికి, తర్వాత అనేక స్థితులకు, అనేక కష్టనష్టాలకు భయపడకూడని స్థితే భగవద్గీత. కాబట్టి నామము రూపము ధామము కర్తవ్యం, పరమాత్మ కర్తవ్యం ఇప్పుడు అదే చేస్తున్నాడు. బ్రహ్మపాత్ర చేస్తూ మనలో డివైన్ క్వాలిటీస్ మనలో ప్రేరేపణ చేస్తున్నాడు. ఒక ఆత్మ యొక్క లక్షణాలను, ఆత్మను గుర్తించమంటున్నాడు. కానీ ఆత్మ అంటే తెలియని స్థితిలో ఉన్న వాళ్ళని మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళే ప్రతి ఒక్కరిని ప్రేరణ చేయాలి. నామరూప ధామ కర్తవ్య అవతరణ సమయం. ఎప్పుడు అవతరిస్తాడు భగవంతుడు? ఇంతకుముందు చెప్పాను. హీరో ఎప్పుడు వస్తాడు సినిమాలో? మీరు సినిమాలు బాగా చూస్తారు కదా, చూస్తారా? ఎప్పుడు వస్తాడు హీరో? లాస్ట్ క్లైమాక్స్ లో వస్తాడు. పరమాత్మ ఉంటాడు, ఫస్ట్ నుంచి ఉంటాడు, కానీ క్లైమాక్స్ లోనే వస్తాడు. వచ్చి ఫైటింగ్ గిటింగ్ చేసి రక్షిస్తాడు. ఇక్కడ కూడా భగవంతుడు ఏమంటే క్లైమాక్స్ సీన్. కలియుగము ఒదికు ప్రపంచం ఇంకోటి చాలా అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాం. కలియుగము ధర్మగ్లాని ఎందుకనంటే 5 రకాల గ్రహాలు ఉన్నాయి. ఒకటేమో యుద్ధమేఘాలు తెలియకుండా మరి ఆ ప్రపంచ దేశాలు మనల్ని భయపడిస్తున్నాయి. 2 మీకు తెలుసో ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి పంచభూతాలు అంటే తెలుసు కదా, గాలి, నీరు, అగ్ని, వాయువు. ఇవన్నీ గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? అతిగా వర్షాలు వచ్చినా లేదా? మన ప్రదేశంలో కూడా వర్షాలు లేని కుంటలు, చెరువులు నిండి కొట్టుకుపోతున్నాయి. ఆంధ్రాలో అయితే చెప్పడు, తుఫాన్లు వస్తే అక్కడ తుఫాన్ వస్తే ఇక్కడ చిన్న వర్షం వస్తుంటుంది. అటువంటిది ఇక్కడనే భారీ వర్షాలు ఎందుకు వచ్చినాయంటే ఇది గతి స్థితి తప్పుతుంది. కాబట్టి గాలి, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ అతిగా జరుగుతున్నాయి. ఎందుకంటే కాలచక్రం అనుసరించి
తర్వాత నైతిక ఆధ్యాత్మిక విలువలంటే విలువలేని స్థితి ఏర్పడుతుంది. అంటే కాలగతిని అనుసరించి వచ్చినా కానీ పరీక్షలు వచ్చినప్పుడు చదువుకునే వానికి ఆ, ధైర్యంగా ఎగ్జామ్ రాస్తాడు. అవునా లేదా? ఎందుకు? మొదటి నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. భగవంతుడు మనకు చెప్తున్నాడు, ఇక రాబోయే 2025 అయిపోయింది, 2026 నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ పరిస్థితులు చాలా విపరీతంగా వస్తాయి. కరోనా లాంటి చిన్నట్లు వచ్చింది, ఇది గాలి వల్ల. ఇంకా ఎక్కువ రావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రపంచంలోని పరిస్థితులు తట్టుకోలేగల అప్పుడు మానసిక ధైర్యం కావాలి, యోగశక్తి కావాలి. అందుకో 2025 9 2 కలిసి 9 కదా. అంటే నవరత్నాల మాదిరిగా దృఢంగా అయినప్పుడే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏది? 2026. 2 6 మొత్తం కలిసి 10 అవుతుంది కదా. 10 అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? 0 అంటే 0 to హీరో కావాలి. కలియుగంలో మనం ఉదాహరణకు మన యొక్క పవర్ అన్ని నశించినాయి, 0 లేక అయినాం. 0 నుంచి హీరో కావాలంటే ఏం చేయాలి? బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చేస్తాం? ఛార్జింగ్ చేస్తాం. మన ఆత్మ కూడా డిశ్చార్జర్ ఉంది. భగవంతుడే గీత. గీ అంటే గా అంటే జ్ఞానము, తా అంటే త్యాగం. ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం. ఇది ఇక్కడ 0 ఉంది ప్రపంచంలో. భౌతిక జ్ఞానం ఈనాడు శాస్త్రవేత్తలు, ఈనాడు రకరకాల మేధావులు కూడా చిన్న మూఢనమ్మకాలకు బలైపోయారు. మొన్న జరిగిన చిన్న చూడండి, ఉత్తరప్రదేశ్లో వినాయకుడు పాలు తాగుతున్నాడు అంటే శాస్త్రవేత్తల కాంచి కట్టుకొని పోయారట. ఏది చిత్రం జరుగుతుందా? ఏం జరగదు తెలుసుకోవాలి కదా. మూఢనమ్మకమా నిజమైన? భగవంతుడు అంటే భగవంతుడిని కూడా యథార్థ పరిచయం అనేది దృఢంగా తెలుసుకో. అది చెప్పే శక్తి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పరమాత్ముడు స్వయంగా ఇస్తున్నాడు. కాబట్టి 5వ విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో భగవంతుడు ధర్మగ్లాని కర్మగ్లాని అయిన సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తనలో ప్రవేశించి విశ్వానికి జ్ఞానం ఇస్తున్నాడు. ఇది తెలియక ప్రపంచంలో ఇంకా కొందరు వెతుకుతున్నారు. కొందరు 5 రకాల మానవులు ఉన్నారు. ఒకరేమో నాస్తికుడు కదా, భగవంతుడు అంటే నమ్మని వాడు. రెండోదేమో భక్తుడు, కేవలము అతను గాలి వచ్చినప్పుడే వెళ్తాడు. చాలా మంది ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తారు. మూడవది నిష్కామ భక్తుడు, పరమాత్మని యథార్థంగా నమ్మినవాడు. విన్నారా? 5వది అవసరానికి, అంటే అవసరానికి కొందరు ఉంటారు. భగవంతుడు నాకేమిసి ఒక టెంకాయ కొడితే 10 కోరికలు కోరుకుంటారు. కాబట్టి ఇది 5. చివరిది ఎక్కడ ఏమంటారు? న్యూట్రల్ ఉంటారు. ఈ విధంగా ఉండే స్థితిలో భగవంతుడు అందరినీ ఏకం చేసి ఈ 2026లో అందరికీ మంచి జరగాలి. ఈ డిసెంబర్లోనే ఈ భగవద్గీత జయంతి ఎందుకు జరుపుకుంటారంటే, ఇది కూడా పురుషోత్తమ మాసం అని చెప్పుకోవచ్చు. ఈ పురుషోత్తమ మాసంలో అందుకొరకే భగవంతుడు నాకు ఏం ప్రేరణ ఇచ్చారంటే, మీ టీవీ ద్వారా నేను ఈరోజు మీకు భగవద్గీత ఇంట్రొడక్షన్ మాత్రం ఇస్తూ, మిగతా ఈ నెల లోపల కనీసం ఒక 10 ఎపిసోడ్స్ 2-3 రోజులకు ఒకసారి మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అర్జున విషాద యుగంలో ఏం చెప్పాడు, సాంఖ్యయోగం అంటే ఏంది, భక్తి యోగం అంటే ఏంది, కర్మయోగం అంటే ఏంది, విజ్ఞాన యోగం అంటే ఏంది, ఆత్మ సంయమ యోగం అంటే ఏంది, వినరా? విశ్వరూప సందర్శన యోగం అంటే ఏంది, భక్తి యోగం అంటే ఏంది, క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంది, గురుత్రయ విభాగ యోగం అంటే ఏంది, వినరా? పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఏంది, 16వ దైవాసుర సంపత్ విభాగ యోగం అంటే ఏంది, లాస్ట్కు మోక్ష సన్యాస యోగం. మీరు కూడా 18 అధ్యాయాల పేర్లు చెప్పగలగాలి. నెక్స్ట్ వరకు అలా వచ్చేస్తారు మీకు కూడా. విన్నారా? ఈ మాదిరిగా 18 అధ్యాయాలు, 8 ఒకటి కలిసి 9, మళ్ళీ నవరత్నాల శక్తి మనకు ఏర్పడుతుంది. ఆ పరమాత్ముడు మన కొరకు, మన ఉన్నతి కొరకు ఎంత గొప్పగా త్యాగం చేసి మనకి ఇక్కడ వస్తే, మనం ఒక సమయం త్యాగం చేస్తలేం, సంకల్పం త్యాగం చేస్తలేం, శ్వాస త్యాగం చేస్తలేం. ఈ 3 సమయము, సంకల్పము, శ్వాస ఈ మిమ్మల్ని రక్షిస్తాయి. ₹1 పెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఆచరణ అంటే ఎట్లా చేస్తారు సార్? భగవద్గీత బుక్ ఉంది, దాంట్లో ఏదో చదువుతున్నాం, మనకు తెలిసింది సమ్ మ్యాటర్, దాన్ని ఎట్లా ఆచరిస్తాం? ఇప్పుడు ఆత్మ, మనం శరీరం కాదు ఆత్మ అని ఆడ ఉంది, కానీ మనకి ఆచరణ పూర్వకంగా మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే, ఆచరణ అన్నప్పుడు ఏ విధంగా ప్రాక్టికల్ అని అవ్వాలనేది మీ ప్రశ్న. ఒకటి చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ మన ఇంట్లో అమ్మ మనకు నియమాలు పెడుతుంది. ఏ నియమాలు పెడుతుంది? రైట్, టైంకు స్కూల్కో, టైంకు టిఫిన్ చేసి పోతాను, టైం అయింది పోతావు తయారు చేస్తుంది. మళ్ళీ ఎవరితో పోట్లాడకు అని కొన్ని చెప్తుంది. అది నువ్వు ఆచరణ చేస్తే నీకు సఫలమైంది. నువ్వు టైం పోకుండా లేట్ అయిపోతే ఆడ ఏమవుతుంది? మాస్టర్ నువ్వు ఏం చేస్తావు? దండిస్తాడు. నువ్వు తల్లి చెప్పిన మాట వినకపోతే అక్కడ ఏమవుతుంది? పోట్లాడతావు. అంటే ఇక్కడ నువ్వు ఆచరణ చేస్తావా లేదా? నీకు విజయం వచ్చిందా లేదా?
ఏ విధంగా తల్లి మన గుణగుణాలు నేర్పుతో మనకు తల్లిదండ్రితో పాటు సద్గురు అయిన భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా చెప్తున్నాం. అదే విశ్వానికి గ్రంథమైంది. ప్రతి ఒక్కరు భగవద్గీతను తమ పూజా గ్రంథం లేక విదేశాలు పెట్టుకుంటే మన భారతదేశంలోని విచిత్రం ఏంటంటే భగవద్గీత పేరే తెలియదు. అందుకొరకే నేను ఆచరణ ఒక్క అధ్యాయంలోని ఒక్క శ్లోకం ఆచరణ చేయండి. అదేంటంటే భగవంతుని యథార్థంగా తెలుసుకునే సత్యపరిచయం. ఎవరు పరమాత్ముడు, నేనెవరిని, నా తండ్రి ఎవరు, ఈ రెండు తెలుసుకోండి ఆచరణ. నేను శరీరంలో చైతన్య ఆత్మశక్తి జ్యోతిని. ఆ జ్యోతి యొక్క ధర్మాలు ఏంటివంటే శాంతి, ఆనందం. నీకు ఒక్క పాయింట్ శాంతి చాలు. ఎవరన్నా వచ్చి మనం కోపం వస్తే మనమే చందర ఒక్క నిమిషం కాకుండా కోపం అవుతాం, అవుతాం లేదా? అంటే నీవు ఆచరణ చేస్తే నువ్వు ప్రశాంతం అవుతావు. కూల్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ట్రుత్ ఈజ్ ద గాడ్, సత్యమే వజైతే. అంటే నీకు ఒక్క పాయింట్ సత్యము శాంతి, ఈ రెండు విషయాలపైన అవగాహన ఉంటే నీ ఇల్లే స్వర్గం, నీ మనస్సే మందిరం, నీ విశ్వమే దేవాలయం. అవునా లేదా? ఇది తెలియనప్పుడు అనుకున్నప్పుడు ఏమైతే ఇప్పుడు మనం శాంతిగా ఉంటే అవతల ఏదో చేసిపోతారు కదా సార్. వెరీ గుడ్. అవతల ఏమో దురుసుగా ఫైటింగ్ చేయడానికి వస్తారు, మనం ఏమో కూల్ గా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఎంతసేపు చేస్తారు? ఒక్కసేపు చేస్తారు, కొద్దిసేపు చేస్తారు. రెండో నిమిషం అయితే అతనికి కూడా ఒక చేంజెస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కానీ అంతవరకు మనం కంట్రోల్లో ఉండాలి. నువ్వు ఒకవేళ అంతకంటే ఓవర్ స్థితి ఉన్నప్పుడు నువ్వేం చేయలేని స్థితి. కాకపోతే నీ యొక్క వర్చువల్ శాంతి స్థితి నిన్ను కాదు సమాజాన్ని అతను కూడా మారుస్తుంది. అందుకే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన స్వతంత్రాన్ని ఎట్లా తెచ్చిండు? సత్యం, అహింస. మరి అట్లా తెచ్చినా కొట్లాడ తెచ్చిందా? మళ్ళీ ఆయనే ఆదర్శం అంటాం కదా విశ్వానికి. మళ్ళీ ఆయనే ఆదర్శమైనప్పుడు ఇక్కడ భగవద్గీత కూడా యుద్ధం అంటే కౌరవ భారత స్థూలంగా యుద్ధం కాదు, మనలోని మానసిక సంఘర్షం. నీకే ఏమనిపిస్తుంది? వాడు అవినీతికి వస్తుంది, నేను అవినీతి పోతా అంటుంది. ఏది బహిర్ విషయాలు, కానీ అందరి మనస్సు ఏమంటుంది? అదే సత్యం, అదే సత్యం. అమ్మా అయిపోయి మరి. అందుకొరకే ఇక్కడ ఆత్మధర్మాలైన శాంతి, ఆనందము, మధురత యొక్క నిజమ గుణాలను నేర్చుకోవాలంటే నీకు డైలీ వాటిపైన ప్రేరణ కావాలి. ఆ ప్రేరణే గీతా ఆచరణ అంటున్నాం. అది చదివిన ఉన్నాయి తెలుసు, కానీ పూజా గదిలో కేవలం నమస్కారం చేసినంత మాత్రాన ఆయన మన ఆశీర్వాదం ఎట్లా ఇస్తాడు? నేను మాస్టర్. ఇప్పుడు మనం స్కూల్ బుక్స్ ఉంటాయి, మొక్కితే ఏమొస్తుంది? ఏమి రాదు, చదివితే వస్తుంది. అట్లే ఆచారం నమస్కారం చేసి మార్కులు వేస్తాడా? పరమాత్మ కూడా అదే అంటున్నాడు, నేను చెప్పే విషయాన్ని ఒక్కటి ఏక్లేవు లాక్లేవు అంటున్నాడు. ఇంకొకటి వండర్ఫుల్. నిజంగా చెప్పాలంటే మేము ఆచరణ చేస్తున్నాం కాబట్టి అనుభూతి ఆ చిన్న ఒక్క మీకు అది ఇస్తున్నాం. అమృత్ వేళ 4 o'clock లేసే మాకు నిజంగా చెప్తున్నాం అంత 1000 ఏనుగుల బలం వస్తుంది. భగవంతుడు అంటున్నాడు, ఆ సమయంలో కోట్ల కొద్ది నీకు ఆనందం, ఏ స్థూల డబ్బుతో పంచుకోలేని ఆనందం వస్తుంది. ఒకటి అమృతవేళ. 2 7 to 8 దాన్ని మురళి అంటాం, జ్ఞాన భగవద్గీత అంటాం. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో కానీ, తర్వాత అవేకింగ్ ఛానల్లో కానీ మీరు టీవీలో చూడండి, డైలీ వస్తుంది భగవద్గీత యొక్క సారం. మరి దాంట్లో ఒక్క పాయింట్ ఏనండి, ఎందుకైనా ఉచితంగా వస్తుంది. మరి అంత జ్ఞానం దాంట్లో ఉన్నప్పుడు అది ఎందుకు పట్టించుకోకుండా ఇన్ని పుస్తకాలు మనం పట్టుకుంటున్నాం, ఆ ఒక్క పుస్తకాన్ని ఎందుకు వదిలిపెట్టినాం అని నాకు డౌట్. అందుకొరకే కదా ఇప్పుడు ఏమంటున్నా అంటే అంత్యకాలేచ మామేమ స్మరణముక్త కలేబరం అన్నాడు. నువ్వు ఎన్నో పుస్తకాలు చదువుతావు ఎగ్జామినేషన్ టైంలో, మళ్ళీ ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చదువు. ఇప్పుడు భగవాత్మ వచ్చి అయ్యే బాబు నీకు అన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు గీతలో. మళ్ళా దాని అర్థం ఇదే, నేను నీకు అవసరమైనప్పుడు అన్ని ధర్మాలు రాకముందు అనేక మెట్లు ఎక్కుతావు గుడిలోకి. లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని మెట్లు ఎక్కినా ఒక్కొక్క మెట్లు జ్ఞాపకం చేస్తావా? లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవతామూర్తిని దర్శనం చేసుకుంటావా? దర్శనం చేసుకుంటా. ఆ దేవతామూర్తి అంటే రిజల్ట్. నీకు ఈ కలియుగ అంతిమ సమయంలో నీకు మంచి రిజల్ట్ రాబోతుంది. అనేక రకాల ఇంతవరకు చదువుకున్న ఫలితమే నువ్వు ఒక జాబ్ కుట్టాలన్నప్పుడు అనేక నువ్వు 10th class ఇంటర్మీడియట్ నువ్వు చదివినావు, లాస్ట్కి వచ్చినప్పుడు నీ కీ పాయింట్సే నీకు జ్ఞాపకం ఉండాలి. ఇప్పుడు పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు, 3 విషయాలు చెప్తున్నాడు. నీవెవరు, నీ తండ్రి నుంచి నువ్వు ఏం తీసుకుంటున్నావు, యోగ సంబంధాన్ని లక్ష్యం ఏది? మానవుడు దేవత కావాలి, ఈ విశ్వం వసుదైవ కుటుంబం కావాలి, ఈ ప్రతి మానవ నర్నారి శ్రీ లక్ష్మీనారాయణ లాంటి ఈ విశ్వం బంగారుమయం కావాలి. మరి ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు నువ్వు డైలీ ఒక సంకల్పం చేయాలి. ఈరోజు నేను అదే అదే చెప్పబోతున్నాను. అదే దాన్ని మనం మెడిటేషన్ అంటాం. అదే 2 నిమిషాలు చెప్పబోతున్నాను. ఓకేనా? చెప్దామా?
దాన్ని ఏమంటాం అంటే చూడండి, పీస్ ఆఫ్ మైండ్లో కూర్చొని ఎక్కడ కూర్చున్నా మనం చేయొచ్చు. మెడిటేషన్ ఇంట్లోనే కూర్చొని మెడిటేషన్లో కూర్చొని చేయ అవసరం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ అంటాం 10:30, 12, 5:30 ఏ విధంగా అయితే అనేక ధర్మాల వాళ్ళు వాళ్ళకు బెల్ రాగానే ఆ శబ్దం రాగానే సైలెన్స్ ఉంటారా లేదా, మరి పరమాత్మ కూడా ఏమంటాడంటే ఒక రోడ్లో వెళ్తుంటావు, ట్రాఫిక్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగుతావా అట్లా వెళ్తావా? దాని అనుగుణంగా మనం పోవాలి. అలాగే పరమాత్మ ఇప్పుడు మనకి ఇస్తున్న ఉదాహరణకు 12 o'clock అయింది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఒకటే నిమిషం, నేనెవరని, నా తండ్రి ఎవరు, నా లక్ష్యం ఏది, నేను ఏం పని మీద వచ్చినా ఏం చేయాలి, అదే కాన్సన్ట్రేషన్ ఉండడమే మెడిటేషన్. దాన్ని నేను మీకు ప్రాక్టికల్ చెప్తాను, వినండి. ఆడియన్స్ కెమెరా సైడ్ చెప్పండి. నేను ఒక శాంతి స్వరూపాన్ని, నేను ఒక మెరిసే నక్షత్రాన్ని, ఈ శరీరంలో భృగుటి మధ్య ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఒక ఆత్మశక్తిని, నా ఆత్మిక తల్లి, తండ్రి, సద్గురువు, సర్వదేవతలకు ఒకే ఒక్క భగవంతుడు, త్రిమూర్తినాథుడు, బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు ఆ పరమాత్మ పరమశివుడు. ఈ సృష్టి కలియుగ అంతిమ సమయం, ధర్మగ్లాని కర్మగ్లాని సమయంలో ఒక వృద్ధమానవుని తనులో ఆధారం తీసుకొని ఈశ్వరీయ విద్యాలయం ద్వారా ఈ విశ్వంలోని 900 కోట్ల మానవులకు ఈ విశ్వాన్ని చైతన్య స్వర్ణిమయుగంగా, ముఖ్యంగా భారతదేశాన్ని స్వర్ణిమ భారత్గా మార్చడానికి ఒక్కొక్క మానవుల్లో ఉండే రాక్షస ప్రవృత్తులైన ఈర్ష్య, ద్వేషము, అసూయ, కామక్రోధ లోభాలను తొలగించాలంటే భగవంతుని స్మృతి ఉంటే అవి తొలగిపోతాయని ఒక సందేశం ఇస్తూ, ఇది నేను రెగ్యులర్గా సాధన ద్వారా నా మనస్సును ప్రశాంతంగా శక్తిశాలిగా తయారు చేసుకుంటాను. ఓం అహమాత్మస్వరూపః మత్పిత శివ పరమాత్మః మద్గృహ పరంధామః మత్లక్షః దేవీ దేవతః సర్వే జనా సుఖినో భవంతు సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాగ్నవే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మాదిరిగా మనం మెడిటేషన్ను కనీసం 1 నిమిషం, 2 నిమిషాలు ఉదయం లేచిన వెంబడే, యాక్చువల్గా 4 o'clock లేదా కనీసం 6 o'clock లేచిన వెంబడే చేయండి. ఆఫీస్కి వెళ్ళే ముందు 10 గంటలకు ఒకసారి, భోజనం చేసేటప్పుడు ఒకసారి, తిరిగి ఈవినింగ్ 5:30కి ఇంటికి వచ్చినప్పుడు, తిరిగి లాస్ట్ 9:30, ఇట్లా 5 times ఈ సింబలే ఇతర ధర్మం వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, ఇతర వాళ్ళు చేస్తున్నారు. మన ఆ దేవతా ధర్మమే మొత్తం, ఒక మాది సనాతన దేవి దేవతా ధర్మమే అన్ని ధర్మాల వాళ్ళు ఆటోమేటిక్గా కాపీ చేస్తూ ఇతర ధర్మ గ్రంథాలు ఏర్పడాయి. ఆ తిరిగి ఆ పరమాత్మ వచ్చి నేను అందరినీ ఏకం చేస్తున్నా, ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే ఖండం ఏర్పడుతుంది. ఇది వండరే కానీ నిజం. ఎందుకంటే ప్రాక్టికల్ ఆలోచన చేస్తే పెరుగుట విరుడ కొరకే, ధర హెచ్చుట తగ్గుట కొరకే. ఈ ప్రపంచంలోని ఇప్పుడు విపరీత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మనకిప్పుడు కావాలి. ఆ ధైర్యమే మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక ధైర్యం, నైతిక ధైర్యం, సామాజిక ధైర్యం, ఆర్థిక ధైర్యం. ఇవన్నీ ఎలా సాధ్యం? అన్నిటికంటే ఎక్కువ ఆర్థిక ధైర్యం మీదనే ఎక్కువ అందరికి ఫోకస్ పడింది. దీన్ని ఏమంటారంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మిగతాది ఏమొద్దు మాకు, ఆర్థిక ధైర్యం అంటే లేదు, చాలా తప్పది. ఆర్థికమే సంపూర్ణం కాదు. ఆర్థికం అనేది నీకు ఒక అవసరానికి మించింది. అవసరం అత్యవసరమైనప్పుడు ఏమవుతుంది? మనిషికి దురాశ ఏర్పడుతుంది, సమాజ విద్రోహంగా ఏర్పడతాడు, అవునా లేదా? సమాజ ద్రోహులుగా మారుతాడు. అలా కాకుండా నీకు ఎంత అవసరమో అంతే, మిగతాది మొత్తం సమాజ సేవలో. ఒకటి, నీవు ధర్మం చెర
సత్యం వద అన్నప్పుడు నీవు సత్యధర్మంలో ఉన్నప్పుడు భగవంతుడు నీవాడైనప్పుడు నీకు ఎందుకు రాదు? నీవు ఎగ్జామినేషన్ కరెక్ట్ రాసినప్పుడు నీకు పాస్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, నేను పాస్ అవుతానని. అలాగే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఎంత అవసరం అంత ఆర్థికం వస్తుంది. ఒకటి నీ పూర్వజన్మ సుకృతం అంటారు, ఇహజన్మ పురుషార్థం. నువ్వు ఏం కష్టపడకుండా ఎగ్జామ్ రాయకుండా నేను పాస్ కావాలంటే ఎట్లా పాస్ అవుతుంది? అదే ప్రయత్నం అంటే. అందుకొరకే ఈశ్వరీయ జ్ఞానం ద్వారా, భగవద్గీత ద్వారా ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది, ఒక క్రమశిక్షణ, ఒక జీవన విలువలు. ఈనాడు మనిషికి జీవన విలువలు అంటే తెలుస్తలేదు నువ్వు అన్నట్లు. పూర్వజన్మ సుకృతం, ఇప్పుడు పూర్వజన్మ అంటే ఇంతకుముందు జన్మ ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఈనాటి యువకుడు కనీసం జన్మల గురించి అడిగినందుకు సంతోషపడుతుంది. చిన్నప్పుడు చూడండి, ఒక బాలుడు తెలియకుండా నవ్వుతాడు, ఒకసారి ఏడుస్తాడు, నిద్రలో కలవతరిస్తాడు. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? నవ్వే అవసరం అంటే తన పూర్వజన్మంలోని గత స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి అక్కడ. ఇంకొక విషయం చెప్తున్నా, ఒక్కరు అప్రతిహతంగా 3 ఏళ్ల బాలుడు భగవద్గీత చదువుతున్నాడండి. మీ ఇంటర్వ్యూలో చదవండి, 3 ఏళ్ల బాలుడు వాడు స్కూల్కే రాలేదు, ఇంకా నర్సరీ చదవాలి, భగవద్గీత శ్లోకాలు ఎట్లా చదివిండు? మరి అందరూ ఎందుకు చదువుతలేరు? అతనికి ఖచ్చితంగా పూర్వజన్మ జ్ఞానం ఉంది. ఇప్పటి మీరు ఉదాహరణలు చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ లోపల ఒకతను చనిపోయిన తర్వాత 5 yearsకే నేను ఫలానా దగ్గర నేను నా ఫలానా భర్తకు స్త్రీకి నేను భర్తనంటే వెళ్ళి చూస్తే అతనే. అందరికి అట్లా ఎందుకు ఉంటలేదు? కొందరు అది ఎగ్జాంపుల్ కొరకే అందరికి ఉంటాయా? మరి అందరికి ఉంటే దానివల్ల ట్రబుల్స్ కూడా ఎక్కువైతాయి. మరుపు కూడా మన మంచికే అంటారు. మరుపు లేకపోతే మనిషి తట్టుకోలేడు. అంటే మీలాంటి ప్రశ్నలకు ఇలాంటి జవాబులు. అదే భగవంతుడు ఉన్నాడంటే అక్కడక్కడ మీ పేరు కలియుగంలో కూడా పాండవులు ఉన్నారు, కౌరవులు ఎక్కువ శాతం ఉండరు, కానీ పాండవులు ఉన్న విజయం పాండవులకే. అదే మాదిరిగా సంఖ్య ఇంపార్టెంట్ కాదు, సంఖ్య ఇంపార్టెంట్ అసలు కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. అందుకొరకు మనం క్వాలిటీలు అయినా వాటిని మంచి గుణాలు, దివ్య గుణాలు అంటారు. ఆ దివ్య గుణాలు కూడా వెంబడే రావు, సాధన వల్ల వస్తాయి. ఆ సాధన ఈనాటి యువకుడిగా మీకు సాధన అంటే సాధన అంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఒక ఎక్యురేట్గా చేసుకోవాలి. ఉదయం లేవగానే జస్ట్ ఉదాహరణకు రాత్రి ఎర్లీగా పడుకోవాలి. రాత్రి కనీసం 11 తర్వాత నువ్వు పడుకోలేదంటే ఇక నువ్వు లేవలేవు. ఫోన్ పెట్టి చూసుకోవడం అదే తప్పు. ఆ ఫోన్కు మనం చెప్పాలి, ఫోన్కు మనం బానిసలమైనాం. ఈనాటి యువకులకు మంచి ఒక జ్ఞాపకం చేసారు, సెల్ ఫోన్ హెల్ ఫోన్ కాకూడదు. ఈనాడు సెల్ ఫోన్లు అవుతున్నాయి. అది ముట్టుకున్నామంటే వేరే వాళ్లకు ఛాన్సే ఇస్తలేము. ఒక తల్లి చిన్నప్పుడు అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ వేయాలి. ప్రతి ఒక్క 100% అయింది, ప్రతి ఇంట్లో అయింది. అది ఇవ్వకపోతే మారాన్ చేసి లాస్ట్కు థర్డ్ పైన ఇద్దరిని తయారైంది. కాబట్టి ఇలాంటి విపరీత మనస్సులు కావాలంటే దానికంటే మించిన యొక్క అలవాట్లను మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, వాటిని అధిగమించాలి. అందుకొరకే శరీరం మన కొరకు కానీ మనం శరీరం కావనే ఫస్ట్ పాయింట్ ఇదే. యు ఆర్ నాట్ బాడీ, యు ఆర్ ఏ సోల్. అది మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఆ విషయం, ఇప్పుడు ఇది నిశ్చయ బుద్ధి విజయంతి. నీకు అమ్మ నాన్న ఫస్ట్ మనకు చెప్తారు ఏ విషయం. మా అమ్మ చెప్పిన ఇంటట, మా అమ్మ చెప్పింది ఫస్ట్ ఇంటాను అంతే. అమ్మ ఏం చెప్పినా నా మంచిగా చెప్తుంది, ఇంకోటి చెప్పదు. అమ్మ బావిలో దుఃఖమన్నా దుఃఖతా అంటావు, ఎందుకంటే ఆమె దుఃఖమన్నది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నా మంచికి దుఃఖమన్నదేమో అనుకుంటావు. అలాగే తండ్రి అప్పుడు చిన్నప్పుడు అంటాం, చిన్న పెద్దగైనా తల్లి తండ్రి తర్వాత గురువు. మరి అటువంటి గురువు ఈనాడు ప్రపంచంలో నీ మంచిగా కోరుతాడు. ఇప్పుడు పరమాత్మ అంటాడు, ఈ ముగ్గురికి సమానమైన భగవంతుడు అనేవాడు, ఈ ఆత్మనిశ్చయమైనప్పుడే భగవంతుడు అనేవాడు సద్గురు రూపంలో ఆ జ్యోతి స్వరూపం ఈశ్వరీయ విద్యాలయం ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాడు. ఇది మీరు కొద్దిగా అన్వేషణ చేస్తూ వస్తుంది. ఇప్పట్లయితే మనం స్కూల్కి పోవాలంటే కొద్దిగా ప్రయత్నం చేయాలి. వీళ్ళే స్కూల్ ఒకేసారి కాదు కదా. అట్లా మనము ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశ్వానికి ఆదర్శమైన 100% గ్యారంటీ చెప్తున్నాను. 1937లో భగవంతుడు జ్యోతి స్వరూపుడు ప్రజాపిత బ్రహ్మ తనులో ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? శివలింగం ముందు నంది వాహనం అంటాం. మరి శివుడు నంది వచ్చిందా, తర్వాత రకరకాల వాహనాలు చూపిస్తా కదా. పరమాత్మ అంటాడు, నా వాహనం మనిషే, నేను ఎద్దు ఎలుక ఆ విధంగా మీరు ఊహించి రాశారు. కానీ నా యొక్క వాహనం పరమాత్ముని జ్యోతి స్వరూపునికి అవ్యక్త అజన్మ
అభోక్త, అశరీరి అని గీతలోనే ఉంది. అందుకొరకే ఈవెన్ ముస్లిమ్స్ చూడండి, భగవంతుని రూపం అంటే మనిషి అంటారా, వాళ్ళు ఘోడాన్ని చూపిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లే క్రిస్టియన్స్ కూడా శిలువ చూపిస్తారు, రూపం ఉండదు. రూపం. అరే మనం ఏం చూపిస్తాం? శివలింగం అంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క 12 జ్యోతిర్లింగాలు అని ఉంటూ మనం కూడా కొద్దిగా అంటే మన తప్పని కాదు, కాలకృతి అనుసరించి ఆ శివుడి యొక్క అనగానే శంకరుడు జ్ఞాపకం వచ్చాడు. కానీ వండర్ఫుల్ విషయం ఈ నేను వేదిక ద్వారా చెప్తున్నాను, నా 40 సంవత్సరాల జ్ఞానానుభవంతో. భగవంతుని శివలింగం పైన ఏ గుర్తులుంటాయి బిడ్డ? 3 నామాలు ఉంటాయి. 3 నామాల మధ్యలో ఏముంటది? మధ్యలో ఒక కన్ను, బిందువు ఉంటుంది, కన్ను. అంటే అర్థమైంది, నేను 3 అంటే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా అతీతమైన జ్యోతిర్బిందువును. ఈ సీక్రెట్ మనకు వచ్చి చెప్పినంత వరకు ఎవరికి తెలియదు. అందుకొరకే మనకు తెలియక ఏమన్నా అంటే బ్రహ్మనే శివుడు అన్నాం, విష్ణువే శివుడు అన్నాం, శంకరుడే శివుడు అన్నాం, లాస్ట్కు అర్థం కాక శివశంకర అన్నాం. ఇప్పటి మీరు అర్థం చేసుకోండి, భగవద్గీత సారం మొత్తం శ్రీ భగవాను వాచన కానీ కృష్ణ వాచన ఎక్కడ లేదు మహాభారతంలో. అర్థమైందా లేదా? అందుకోక అక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని మహావాక్యాలు అంటే శ్రీ మహావిష్ణువు అంటే బ్రహ్మ శరీరంలో వచ్చి చెప్పిన వాక్యాలు కొన్ని ఉంటాయి, భగవాన్ వాచ కొన్ని ఉంటాయి, వేదవ్యాసుని కొన్ని ఉంటాయి. ఈ వివరించి చెప్పే గురువు కావాలి. అందుకొని డైరెక్ట్ పుస్తకం తీసుకొని చదువుకొని పాస్ అవుతావా నువ్వు? టీచర్ ఎందుకు కావాలి? టీచర్ అంటే క్లారిఫికేషన్. అందుకొరకే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా పరమాత్మ పరమశివుడు ఇంకా క్లారిఫికేషన్ సింపుల్గా. అందుకొరకే నేను వచ్చి చెప్పినంత వరకు నా గురించి ఎవ్వరు ఊహించలేరు. ఇప్పుడు వచ్చి అంతేందుకు పరమాత్మ పరమశివుడు బ్రహ్మ ద్వారా వచ్చినట్టే మీకు అర్థమైందా? సార్ ఏదో వివేకం సార్ చెప్పినట్టు అయినా కొద్ది మీ థర్డ్ ఐ పనిచేస్తే ఏదో ఉంది, ఇన్ని సంవత్సరాలు సాధన చేశారంటే ఇందులో ఏదో మాత్యం ఉంది అనే యొక్క జిజ్ఞాస, కృషి, పట్టుదల అంటే మీరు నిద్ర పోకూడదు. ఈరోజు వెళ్ళి మరోసారి ఆ రీసెర్చ్ గూగుల్లో కొట్టాలి. వాట్ ఈస్ బ్రహ్మకుమారీస్, హూ ఈజ్ బ్రహ్మ, వాట్ ఈజ్ శివ, హూ ఈజ్ శివ అని క్వశ్చన్స్ వేయండి. అంటే ఈ ద్వారా మనకి ఏం తెలుసు అంటే సృష్టి యొక్క సమయం కూడా అంతిమ సమయంకి వచ్చింది. 5000 సంవత్సరాల్లోనే సృష్టి మారుతుంది, లక్షల కోట్ల సంవత్సరాలు కాదు కాదు కాదు. నేను అనుభవంతో చెప్తున్నాను. అంటే మనం ఊహించి రాశారు. కలియుగ ఆయుష్ ఎంత అన్నారా? 4 లక్షల సంవత్సరాలు. 4 కాదు, ఇప్పుడు 4 ఏళ్ళకే సృష్టి ఏమైతే తెలుస్తలేదు మనకే. ఆయన ఆటం బాంబులు పెట్టి పేల్చేస్తా అంటున్నాడు. మరి పేల్చేస్తా అన్నవాడు 150 సార్లు అన్నాడు. ఒకసారి ప్రయత్నం చేస్తాడు కదా, అప్పుడు ఏం కావాలి సృష్టి? కాకపోతే సృష్టి వినాశం కాదు, సృష్టి పరివర్తన అవుతుంది, ఇంకా గొప్పదవుతుంది భగవంతుని. నువ్వు దీనికి మార్క్స్ చేస్తావా, అక్కడ వినాశానికి మార్కేస్తావా? పరివర్తనకు మార్కులే. అంటే భగవంతుడు స్వయంగా ఏమంటాడు అంటే సర్వధర్మాల సారం ఒక్కటే. అదే భగవంతుడు ఒకటి 33 కోట్ల దేవతలు ఎట్లా తయారంటే పరమాత్మ శక్తి వలన అయ్యారు. ఆ దేవతలే సత్యత్రైతాయుగంలో దేవతలు. ఆ దేవతలను తయారు చేసే శక్తి ఇప్పుడు భగవంతుడు ఇస్తున్నాడు. మనలోని 900 కోట్ల మానవుల్లోనే దేవతలు ఉన్నారు. పైనుంచి ఎవరు ఓడి రారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రేపు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అంటే నీలోనే సర్పంచ్ అవుతారా, ఎవరు అక్కడి నుంచి పైనుంచి వస్తారా? మనలోనే ఎవరో ఒకరు. అంతే కదా. సర్ అంటే శ్రేష్టం, పంచ అంటే పంచభూతాలు. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా చూడండి. శరీరం కూడా పంచభూతాలకు తయారైంది. ఈ పంచభూతాలకు అధిపతి ఎవరు? ఆత్మశక్తి. అందుకొరకే ఈ ఎగ్జాంపుల్ అంటే సర్పంచ్ అన్నారు, అంటే చిన్న ఎగ్జాంపుల్ అంతే. ప్రతి ఒక్కటి మీ పేరు కిరణం అన్నారు కదా, సూర్యకిరణం అన్నారు కదా. ఎవరు ఏ కిరణం? జ్ఞాన సూర్యుని కిరణమే పరమాత్మ యొక్క అంశ ఆత్మ. ప్రతి ఒక్క పేరులో భగవంతుని పేరుంది, ప్రతి ఊరిలో పరమాత్మ పేరుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, మనం గుడి చుట్టూ తిరిగి గుడి వెనుక నమస్కారం చేసినట్టు ప్రపంచంలో భగవంతుడు అంటే తెలియని వారు లేరు. కానీ యథార్థంగా తెలియక మనం కన్ఫ్యూజ్ అయినాం. ఏమవుతున్నాం ఇప్పుడు? అందుకొరకే నో కన్ఫ్యూజ్. ఇది మానవుడు డిసెంబర్ మాసం అంటే నెక్స్ట్ రాబోయే జనవరికి, రాబోయే యుగానికి 2026 అంటే చెప్పాను కదా, ఒకటి భగవంతుని పైన నిశ్చయం పెట్టుకోండి. 10, 2, 0, 2, 6, 26 కలిసి 10 కదా. 0 అంటే 0 అంటే హీరో, 0 అంటే భగవంతుడు, 0 అంటే మన ఆత్మ కూడా జ్యోతిస్వరం. ఒకే నిశ్చయం, ఒకే సంకల్పం, ఒకే శ్వాస అన్నప్పుడు ఒకే సంకల్ప బలంతో భగవంతుని ఈ వేదిక ద్వారా నేను మీ న్యూస్ ద్వారా ఏం చెప్తున్నానంటే, ఈనాటి యువత మెయిన్ పెడదారి పట్టకూడదు. రాబోయే భవిష్యత్తు మీరు ఆశా కిరణాలు. చార్ట్ విత్ ద డే విత్ మెడిటేషన్. మీరు ఎన్ని కోటి రూపాయలు అక్కడ పనున్నా, కోటి కాదు మీకు 10 కోట్లు ఇస్తా అంటున్నాడు ఆయన. అంటే మీకు నమ్మకం లేదా? మీ అమ్మని చెప్తే అయినవా, నాన్న చెప్తే అయినవా,
అమ్మ నాయన గురువు అంటే మించి తండ్రి చెప్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్క 2 నిమిషాలు చార్ట్ విత్ దే మెడిటేషన్, ఫిల్ ద విత్ దే మెడిటేషన్ విత్ అండ్ ఎండ్ ద విత్ దే మెడిటేషన్. రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే భగవంతుని స్మృతి చేసి పడుకోండి. రోజంతా ఆనందంగా ఉంటావు, రోజంతా శాంతిగా ఉంటావు. నీ మనశ్శాంతి ఉన్నప్పుడే ఎంతో ప్రశాంతంగా పనులు చేస్తావు. టెన్షన్ ఉంటే చేస్తావా? అంతే కదా. కాబట్టి నేను మరొకసారి మీ స్టూడియోకు ఈ వేదిక ద్వారా కృతజ్ఞత తెలుపుతూ, ఈ యొక్క ఎపిసోడ్ ఇప్పటికే అయిపోదు. ఇది పురుషోత్తమ సంగమయుగం ఎలాగానో మానవుడు శ్రేష్టంగా మార్చడానికి ఈ భగవద్గీత జయంతి ఒక వేదిక కావాలి. ఈ మాసం మొత్తం భగవద్గీత మాసంగా మనం జరుపుకొని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఈ జ్ఞానం మనం మాట్లాడుకుందాం. వాటిని దయచేసి ఖచ్చితంగా వినండి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వేదిక ద్వారా భగవద్గీత ఆచరణ ఎలా సాధ్యమైంది. ఈనాడు 9 లక్షల మంది మానవులు సంపూర్ణ విశ్వ సేవాధారైలు. 140 దేశాల్లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మారిపోబోతుంది. మరి మానవుడు పరివర్తన దేవత కాబోతున్నాడు. మరి విశ్వం భారతదేశం వసుదైవ కుటుంబం అవుతుంది. మరి ఈ మాదిరిగా ప్రపంచానికి వేదిక అవుతుంది. ఈరోజు నేను ఇక్కడ మీ వద్ద కూర్చున్నాను కదా, అప్పుడు ప్రపంచం మొత్తం విశ్వవిద్యాలయం కొరకు వెతుకుతుంది. సమస్త ఈనాడు లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను మౌంట్ అబుకు, ఇదే సమయంలో అక్కడనే ఉన్నాను. సమస్త వేదాల ఉపనిషత్తులు చదువుకున్న మహర్షులు, ఈవెన్ చిన్మానంద స్వామి గారు కూడా ఏమన్నారంటే, నేను ఇక్కడ చైతన్యమైన ఆ భగవంతుని అనుభూతి చేస్తున్నాను. భగవంతుని నడయాడే దేవభూమి మౌంట్ అబు మధుబన్ అంటే. అలాంటి పవిత్ర భూమి, దేవభూమి ఎట్లయితే మనం అక్కడ కాలు పెట్టినా కానీ అక్కడ పవిత్రమైన ఒక వైబ్రేషన్స్ కలుగుతాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో మనం శక్తిని తీసుకొని మన ఇల్లును కూడా దేవాలయం మార్చుకోవాలి. మన శరీరాన్ని కూడా ఒక పవిత్ర క్షేత్రం తయారు చేసుకొని మన టార్గెట్ జీవిత లక్ష్యం దేవీ దేవతగా మార్చుకొని మన సమాజం దేవాలయంగా, విశ్వం దేవాలయంగా మార్చాలని శుభ సంకల్పం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ యాజమాన్యానికి, అందరికీ, ప్రజలకు, ముఖ్యంగా భక్తులకు, జ్ఞానులకు, యువకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ నెక్స్ట్